అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ హీలర్. ఎప్పుడైనా మీరు హాస్పిటల్స్లో, ల్యాబ్స్లో, ఫార్మసీస్లో, అలానే కార్ మీద, బైక్ మీద ఈ చిహ్నాన్ని గమనించారా? ఈ చిహ్నం వెనుక ఉన్న రహస్యం ఏంటి? గ్రీకు పురాణం నుంచి ఈ చిహ్నం ఎలా వచ్చింది? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన గ్రీస్లో ఒక గొప్ప వైద్య దేవుడు ఉండేవారు. అతని పేరు ఆస్క్లేపియస్. అతనికి 300కి పైగా ప్రత్యేకమైన మందిరాలు కట్టారు. ఆ మందిరాలకి చాలామంది రోగులు వచ్చి ఒక రాత్రంతా నిద్రపోయేవాళ్ళు. దాన్ని ఇంక్యుబేషన్ అంటారు. విశేషం ఏమిటంటే ఈ రోగులు నిద్రలో ఉన్నప్పుడు ఆస్క్లేపియస్ వారి కళ్ళలోకి వచ్చి ఏ మందు ఏ విధంగా వాడాలో, ఎలా వాడాలో చెప్పేవారంట. ఇంకో విషయం ఏమంటే రోగులు నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళ మీద నుంచి పాము నెమ్మదిగా తాకేవంట. పాము తాకిన చోట నయం జరుగుతుందని అందరికీ నమ్మకం ఉండేది. మరి ఈ సైన్స్ చిహ్నానికి అలానే ఈ కథకి ఉన్న సంబంధం ఏంటి? ఇది కేవలం గుర్తు కాదు, ఇది ఆరోగ్యాన్ని, జీవితం విలువని తెలియజేస్తుంది. పాము మనకి ప్రమాదకరంగా అనిపించవచ్చు, కానీ దాని నుంచి వచ్చే విషం ఎన్నో మందుల తయారీకి ఉపయోగపడుతుంది. అందుకే పాముని ఆరోగ్య చిహ్నంగా తీసుకున్నారు. మన భారతదేశంలో కూడా నాగదేవతలు, కుండలిని శక్తి అనే పాముని పవిత్రంగా చూస్తారు. ఇది చెప్తున్న సందేశం ఏమిటంటే మన శరీరమే మందుగా మారవచ్చు, జీవితం తిరిగి బాగుపడవచ్చు. ఇది శాస్త్రానికి, ప్రకృతికి, పురాతన జ్ఞానానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ.